ఈ ప్రాంతమంతా తిరిగినప్పుడు కూడా నువ్వే దీవించి ఆశీర్వదించు. ఎటువంటి దురాత్మ దుష్ట సాతాను ఆ రోజు రైతులు కరెంటు ఛార్జీలు కట్టిన కానీ వీటికన్నిటి కూడా మద్దతు ధర నిర్ణయించాల్సిన అవసరం ఉంది. నేను ఒకటే మీ అందరికి హామీ ఇస్తున్నా, వ్యవసాయం లాభసాటిగా తయారు చేస్తాం. వ్యవసాయం మళ్ళీ పూర్వ వైభవం వస్తుంది, మిమ్మల్ని అన్ని విధాలు ఆదుకుంటాం. ఇంకో పక్కన ఈరోజు మాదిగలు ఉన్నారు, మాదిగ ఉపకులాలు ఉన్నారు, వారికి కూడా అన్యాయం జరిగింది. స్వాతంత్రం వచ్చి 67 సంవత్సరాలు అయింది, మాదిగలకు ఏమాత్రం న్యాయం జరగలేదు. అందుకే నేను ఆ కార్యక్రమాన్ని చేపట్టాను. మాదిగలకు న్యాయం చేయడం కోసం చర్చలు కూడా జైలుకు పోయి జైలుకు దండం పెట్టుకొని ఆ పార్టీని చేస్తున్నారు. ఏ క్రమంలో ఏంటి కర్మ, ఏంటి విలువలు, విలువలను రాజకీయం, అధర్మం, అవినీతి రాజకీయాలు. వాళ్ళు ఉపన్యాసాలు పెట్టబోయేవాళ్ళు. నేను ఏ తప్పు చేయలేదు కాబట్టి నేను నీకు మైత్రిస్తే మీరు చెప్పిన విషయాలన్నిటికీ సమాధానం చెప్పే పరిస్థితిలో ఉన్నా. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. నిన్న బాన్స్వాడలో జరిగిన మీటింగ్ చూసిన తర్వాత కొన్ని పార్టీల గుండెల్లో రైళ్లు పరిగెత్తున్నాయి. అందుకే భారతదేశాన్ని అవినీతి రహిత భారతదేశంగా తయారు చేయడానికి నేను ఈరోజు పోరాడుతున్నా. అన్ని స్థాయిల్లో అవినీతిని అరికట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకనే నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పైన కానీ ఒంటి కాలు పైన అవినీతి పైన పోరాడుతున్నా. టీఆర్ఎస్ ఎప్పుడు పోరాడలా, బీజేపీ పోరాడలా, వేరే పార్టీలు ఎవ్వరూ పోరాడలేదు. అవినీతి పైన పోరాడే ఏకైక పార్టీ ఒక్క తెలుగుదేశం పార్టీ. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. మా తమ్ముడు చెప్పడానికి నేను పూర్తిగా ఏకీభవిస్తున్నా. అవినీతి పైన నేనే కాదు, మీరు కూడా పోరాడాలి, అందరం కలిసి పోరాడాలి. లేకపోతే మభ్య పెట్టే ప్రయత్నాలు చేస్తారు. ఇప్పుడు మీరు చూస్తున్నారు, కొంతమంది సిగ్గులేని నేతలు వైఎస్ఆర్ కాంగ్రెస్ లో చేరాలని జైలుకు పోయి జైలుని దర్శనం చేసుకొని ఆ పార్టీలు చేస్తున్నారంటే విలువలు ఎక్కడున్నాయి తమ్ముళ్ళు? ఒక్కసారి ఆలోచించండి. రాజకీయాలు ఎంత పతనమైపోయినాయో మీరు ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళు మేము తప్పు చేయలేదని ఎక్కడా చెప్పడం లేదు.